ఇదేం పద్ధతి అండి? నేను అవసరానికి ఇచ్చినప్పుడు మీరు కూడా అవసరానికి ఇవ్వాలి కదండి. ఎన్నాళ్ళయిందండి లోడ్ తీసుకెళ్ళి మీరు ఇట్లా చేస్తే అట్లా చెప్పండి. ఎంత అయిందిరా? 3,75,000 అయ్యా. వడ్డీతో కలిపి 4,20,000 అయింది. మీకు దండం పెడతాను స్వామి, నాకు వడ్డీ వద్దు. అసలు ఏదో 3,75,000 రూపాయలు నాకు ఇస్తే నా నెత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారు. చేస్తానయ్యా, ఒక నెల టైం ఇవ్వండి. అదేదో తొందర పంపించండి స్వామి. అయ్యా ఆ కొబ్బరి బొండాల లోడ్ పంపించావా? పంపించేస్తానయ్యా, ఇప్పుడే చెప్తాను. ఇక్కడికి వచ్చావిందిరా? ఫోన్ చేస్తే నేనే బయటకు వచ్చావుడిగా. ఫోన్ పోయింది, ఏం చేయమంటారు? ఫోన్ పోవడం ఏంట్రా? మొన్న దాన్ని లేపేయడానికి వెళ్ళినప్పుడు జస్ట్ మిస్ అయింది, అక్కడ పడిపోయింది. ఒరే సన్నాసి, నీ ఫోన్ పోవడం కాదురా, అదే లేపేసింది. అదేమో ఫోన్ని పోలీసులకి ఇచ్చి ఉంటుంది. పోలీసులేమో మీ ఇద్దరి మధ్య పోగొత్తు విన్నారు. దాంతో ఆ పవన్ గాడు పక్కా ప్లాన్తో సురేష్ గారిని అరెస్ట్ చేశాడు. నాకప్పుడే అనుమానం వచ్చిందిరా, ఇట్లాంటిది ఏదో జరిగి ఉంటుందని. ఇక మిగిలింది నువ్వు అక్కడవేనన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా. ఆ పవన్ గాడికి కుర్రోడికి టార్గెట్ నువ్వే. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లొచ్చి చేరింది, ఇంకో శత్రువు తయారైందన్నమాట. ఇదంతా నువ్వు ఆ సురేష్ గడే చేయించాడని పోలీసులు నమ్ముతున్నారన్నమాట. మీరు ఉన్నారు కదా. ఆ విషయం నీకు సురేష్ గడికి మాత్రమే తెలుసు. సురేష్ పోలీసులు చెప్తే చెప్పడరా, ఆడు నా పోలికలతో నా మేనలుడు, పైగా నా ఉప్పు పులుసు తిన్నాడు. ఒకవేళ ఆడే గనక చెప్పుంటే ఈ పాటికి పోలీసులు మనల్ని బొక్కలేసి మక్కిలిరగొట్టేవాడు. ఇప్పుడు మన టార్గెట్ ఆ పవను కుర్రోడు, నిన్ను గుర్తుపట్టిన అమ్మాయి. శత్రువులు బాగా పెరిగిపోయారా, ఏం చేద్దాం? లేపెత్తే సరి. నువ్వు లేపేస్తావో, నా దగ్గర డబ్బులు ఉండద్దు. ఓ పని చేద్దాం, బై టు గెట్ వన్ ఆఫర్లో చేస్తా, సరేనా? బై వన్ గెట్ టూ ఆఫర్లు చేయరా బాబు, నీ పుణ్యం ఉంటది. జిఎస్టీ వచ్చాక డబ్బులు కూడా ఉండట్లేదురా. వర్కౌట్ అవదో. నీకు దండం పెడతారా బాబు, టెన్షన్తో చస్తున్నాను. నీ ఇష్టం వచ్చింది. నా పేరు మాత్రం బయటికి రాకుండా చూడు. సరే అయితే. ఇటు కాదు, అటు. ఎవడ్రైడు? నన్ను గుర్తుపెట్టింది ఈడే. ఓ పని చేయరా, మీడియాని పిలిపిస్తాను, ప్రెస్ మీట్ పెట్టి అందరికి చూపించు. నీ ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. బుద్ధుందా నీకు? వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చంపేక. ఇంకా నాకు డబ్బులు ఇవ్వలే. నీ డబ్బులు అందుకని మడ్ర ఆపుతా ఉంటారా? నీ డబ్బులు నీకు ఇస్తా కదరా. యూనియన్లో తెస్తే ఫైన్ వేస్తారు. నిన్ను నీ యూనియన్ తగలయ్యా. ఆడక్కడ ఎన్నిసార్లు చెబుతాడని కంగారుగా ఉంది. ఆ పవన్ గారు ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇద్దరు కలిసి నా మెడల మీద ఎక్కండి. ఇంత చెబుతున్నా అర్థం కావట్లేదట. బుర్ర తక్కువ విధవా. ఆ ప్రశ్న ఏంట్రా? ఇదిగో పని చెయ్యి, అర్జెంట్ గా నీ గ్యాంగ్ తీసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. అలాగే. నేను ఫోన్ చేసేదాకా బయటికి రాకు, అర్థమైందా? వెళ్ళు. ఆ పిల్లని ఏం చేశా? బై వన్ గెట్ వన్ ఆఫర్లో పిల్లలు వదిలేసా. అమ్మ నా కొడుకు, అటు కాదు ఇటు. ఏదో నా కొంప ముంచేటట్టుంటాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.